on the life story of Peter. అయితే కేవలము పేతురు యొక్క జీవిత చరిత్ర మీ ఎదుటికి తీసుకురాబోతూ ఉంటున్నాను. He has been away from the Lord's presence for quite some time, owing to his self-denial. కాబట్టి మనం చూస్తాం కదా, ఆయన కూర్చున్నటువంటి సంగతుల్లో ప్రభుని ఆయన ఎరగననేటువంటి చెప్పినటువంటి కారణం చేత కొంతసేపు ప్రభువును విడిచిపెట్టినటువంటి వాడుగా తన ఈత వచ్చాడు. But its mercy and the goodness of the Lord hasn't stopped following him. అయితే దేవుని యొక్క కృపాక్షేమములు ఆయన వెంటాడేటువంటి విషయంలో ఎన్నడూ కూడా ఆగిపోలేదు. That's what we see in relation to the life of Peter. కాబట్టి ఈ సంగతిని పేతురు యొక్క జీవితానికి సంబంధించి మనం చూస్తాం. We look at least 5 aspects from the divine perspective in relation to the life of Peter. పేతురు యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని 5 సంగతులను మనము ఆ దైవికమైన సంగతులను చూడటానికి ప్రయత్నిస్తాం. Do you know how many Peters are there in New Testament? కొత్త నిబంధనలో ఎంతమంది పేతురులు ఉన్నారు మీకు తెలుసా? I think we have only one Peter. నేను అనుకుంటా ఒకే పేతురు ఉన్నాడు. But how many Simons are there? అయితే ఎంతమంది సీమోన్లు ఉన్నారు? There could be at least 10 Simons. కనీసం 10 మంది సీమోన్లు ఉన్నారు. And his name is also called Cephas. ఈయన పేరు కేఫా అని కూడా పిలువబడింది. And he has all special designations like this. ఆయనకైనా ప్రత్యేకమైనటువంటి బిరుదులు కలిగినటువంటి వాడు. In spite of all these designations, his denial has rocked the Christendom in those days. అలాంటి చక్కటి బిరుదులు కలిగినప్పటికీ కూడా ఆయన జీవితంలో ప్రభుని ఎరగనని చెప్పిన దాన్ని బట్టి ఆయన జీవితంలో తాను వెనకంజ వేసినటువంటి వాడుగా అయిపోతొచ్చాడు. But God's goodness and the mercy hasn't left him. అయితే దేవుని యొక్క కృపాక్షేమములు ఎన్నడూ ఆయనను కూడా విడిచిపెట్టలేదు. What did he do? ఆయన ఏం చేశాడు? Number 1, మొదటిది Luke chapter 23 verse 61, 22 verse 61. లూకా సువార్త 23:61, 22 22:61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచిన గనక, పేతురు, నేడు కోడి కోయికి మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరగవనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని. And the Bible here says, Lord turned and looked upon Peter. ఇక్కడ బైబిల్లో రాయబడింది, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను. Personal look. వ్యక్తిగతమైన చూపు. There was no rebuke. అక్కడే గద్దింపు లేదు. There was no scolding. ఏమాత్రము ఆయన తిట్టినట్లుగా Jesus hasn't rejected him. యేసుప్రభువారు ఆయన ఏమాత్రం నిరాకరించలేదు. But he saw him with his loving sight, loving eyes. అయితే తన ప్రేమ కలిగినటువంటి చూపుతో ఆయన చూశాడు. And that loving eyes of Jesus Christ has burned his heart and he started to melt down. అయితే ఆ ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చూపు ఆయన హృదయాన్ని మండించి ఆయన కరిగిపోవడం మొదలుపెట్టాడు. And the Bible says he went out and wept bitterly. బైబిల్లో రాయబడింది, ఆయన వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చానని. And we all know that as to how the Lord enabled him to come back to his fold after his failure of denial thrice. సరే, ఆయన ముమ్మారు ప్రభుని ఎరగనని బంకిన ఒట్టిన తర్వాత ఎలాగైనా తిరిగి తన యొక్క సన్నిధిలోని ప్రభావాన్ని ఆకర్షించుకున్నాడనేటువంటి సంగతి మన అందరికీ తెలుసు. So no matter what the situation is, what made you to gone out of the fold of Jesus Christ, the Bible says surely the goodness and the mercy of the Lord follows all the days of our life. We can come back to his cross. కాబట్టి ఎంతగా మనం ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది, కృపాక్షేమములు నిత్యం మనం వెంబడిస్తాయి. కాబట్టి మనము ఎప్పుడైనా కూడా ప్రభు సన్నిధిలోనికి తిరిగి ఆయన సిలువ దగ్గరికి వచ్చేటువంటి సాధ్యత వీలు మనకుంది. Don't say that I have fallen badly, how can I come to Jesus Christ? నేను చాలా ఘోరంగా పడిపోయాను గనక ఎలాగనే మరలా యేసుప్రభు దగ్గరికి వస్తానని అనవద్దు. I became a wicked backslider, how can I come to Jesus Christ? నేను చాలా పెద్ద వెనకంజ వేసినటువంటి వాడుగా దానగా అయిపోయా కాబట్టి ఎలాగ వస్తా ప్రభు దగ్గరికి అని ఆనందం. No matter who you are, how badly you are fallen, you can still come to the cross of Jesus Christ. నీవు ఎవరైనప్పటికీ కూడా ఎంత ఘోరంగా బహుశా నువ్వు పడిపోయినా యేసు ప్రభు వారి సిలువ ఎద్దుకు మరలా నువ్వు రావచ్చు. But that should be with true repentance. అయితే అది నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఉండాలి. That should not be hypocritical repentance. అది వేషధారణతో కూడినటువంటి పశ్చాత్తాపమై ఉండకూడదు. So many believers claim that I can come back to God n number of times no matter what sin I do or I get back to this world. చాలా మంది విశ్వాసులు అనుకుంటారు కదా, ఎన్ని పర్యాయాలు పాపం చేసినా ఎన్నిసార్లు లోకానికి వెళ్ళిపోయినా మరలా ఉన్నట్టు అలాగా ప్రభు దగ్గర రావచ్చు అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. The repentance and confession should be true and genuine and bona fide. కాబట్టి చూడండి, పశ్చాత్తాపము ఒప్పుకోలనేటువంటిది నిజమైనటువంటిదిగా ఉండాలా, యథార్థమైనటువంటిదిగా ఉండాలి. Lord looks at that. ప్రభు దాన్ని చూస్తాడు. The Lord doesn't look your lips. ప్రభువు నీకు పెదవులు చూడడు. The Lord doesn't read and know your what's called language. కాబట్టి ప్రభు నీ భాషనైనా చదివి ఆయన భాషను చూడడు.
Lord looks down into the heart of a contrite and a broken believer. ఆ విరిగి నలిగిన ఒక విశ్వాసి హృదయాన్ని ఆయన చూస్తాడు. And secondly, రెండోది Mark chapter 16 verse 7. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. Mark chapter 16 verse 7. మార్కు సువార్త 16 7వ వచనం. But go your way till his disciples and Peter, మీరు that వెళ్ళి he goeth before you into Galilee, there shall ye see him, and he said unto you. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. Is Peter not one among the disciples? శిష్యుల్లో పేతురు ఒకడు కాదా? He is also one among the disciples. ఆయన కూడా శిష్యుల్లో ఒకడే. But here his name is specifically mentioned. అయితే ఇక్కడ ఆయన పేరు ప్రత్యేకంగా నిర్దిష్టంగా So చెప్పబడింది. there is a personal message to Peter. కాబట్టి ఇక్కడ పేతురునికి వ్యక్తిగతమైనటువంటి సందేశం ఉంది. Basically, this youth camp is personal, చూడండి. individual. చూడండి, ఈ యొక్క యూత్ క్యాంప్ చూసినప్పుడు దీని నిమిత్తం అంటే వ్యక్తిగతమైనటువంటిది, ఒక్కొక్క వ్యక్తి కొరకైనటువంటిది. Don't think that this youth camp is for others but not for me. కాబట్టి ఇక యూత్ క్యాంప్ ఇతరుల కొరకు నా కొరకు కాదు అని అనుకోవద్దు. Basically, this youth camp is for you only. ప్రాముఖ్యంగా ఇక యూత్ క్యాంప్ నీ కొరకు మాత్రమే వ్యక్తిగతంగా. So this is a personal message for you. కాబట్టి ఇది నీకు వ్యక్తిగతమైనటువంటి సందేశం. Jesus says, go and tell Peter too. యేసు ప్రభువు అన్నాడు కదా, పేతురుతో కూడా మీరు చెప్పండి అన్నాడు. No matter how badly he is fallen, I want him. ఆయన ఎంత ఘోరంగా పడిపోయినా పర్లేదు, ఆయన నాకు కావాలి. I want to use him mightily in the days to come. రాబో దినాల్లో ఆయనను చాలా బలంగా So వాడుకోగోరుతున్నా. God wants to use you. కాబట్టి దేవుడు నేను వాడుకోగోరుతున్నాడు. It doesn't mean that you can frustrate the grace of God a number of times as you like. ఇంకా దాని అర్థము నీకు ఇష్టం వచ్చినటువంటి సార్లని కూడా దేవుని కృపను నువ్వు అరతగా దుర్వినియోగం చేసుకోవచ్చు కనుక కాదు. Means that we should align with the confession of the Peter. కాబట్టి పేతురు ఏ రీతిగా తాను ఒప్పుకున్నాడో అలాంటి ఒప్పుకోలు మన జీవితాల్లో ఉండాలని కోరుతున్నాడు. And thirdly, మూడోది Luke chapter 24 verse 34. లూకాసు వార్త 24:34 అండి. Luke chapter 24 verse 34. లూకాసు వార్త 24వ అధ్యాయం 34వ వచనం. Yes, brother. ప్రభువు నిజముగా లేచి సీమోనుకును కనబడనని చెప్పుకొనుచుండిరి, వారది విని. See, here there is a personal manifestation of resurrected Christ to Peter. ఇక్కడ పేతురునకు పునరుద్ధరణటువంటి క్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా తాను So ప్రత్యక్షపరచుకుంటున్నాడు. the Lord is dealing personally with us. కాబట్టి ప్రభు మనతో వ్యక్తిగతంగా సంధిస్తాడు. Don't say this manifestation of the resurrected Christ is not for me. కాబట్టి పునరుద్ధరణటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క ఈ ప్రత్యక్షత నా కొరకు కాదు అని అనొద్దు. This is a personal youth camp for you too. ఇది నీ కొరకు కూడా వ్యక్తిగతమైనటువంటి యూత్ క్యాంప్. Because Jesus died for you too. ఎందుకంటే యేసు ప్రభువారు నీ కొరకు సైతం మరణించాడు. And he rose again for you too. ఆయన నీ నిమిత్తము కూడా తిరిగి లేచాడు. He is constantly making uninterrupted intercession for you too. ఆయన ఎడతెగకుండా నీ నిమిత్తము కూడా విజ్ఞాపన He చేస్తున్నాడు. is going to come for you too. ఆయన నీ నిమిత్తం కూడా తిరిగి రానై ఉన్నాడు. That's the reason as to why he wants to manifest a personal appearance to you too. ఆ కారణం చేతే వ్యక్తిగతంగా నీకు సైతం ఆయన అగుపడాలని కోరుతున్నాడు. So grab this occasion. అందుచేత ఇక సందర్భాన్ని సద్వినియోగం If you చేసుకో. have not born again, make a day. This is the day of salvation for you. కాబట్టి నువ్వు ఇంకా తిరిగి జన్మించినట్లయితే ఈ దినాన్ని నీ జీవితంలో రక్షణ దినంగా చేసుకో. Jesus loves you. యేసు ప్రభు నిన్ను He cares for ప్రేమిస్తున్నాడు. you. నీ గురించి He is చింతిస్తున్నాడు. mindful about you. నీ గురించి He wants ఆలోచిస్తున్నాడు. to wipe out all your tears. నీ కన్నిటినంతా తుడిచేయగోరుతున్నాడు ఆయన. Your sorrow shall be turned into joy. నీ యొక్క దుఃఖం ఆనందంగా మార్చబడుతుంది. Your dryness shall become a delightful day. కాబట్టి నీ యొక్క దుఃఖముతో నిండిన దినము ఆనందకరమైనటువంటిదిగా Your చేయబడును. hopeless day and a future would become a future of hope. నిరాశజనకమైనటువంటి నీ యొక్క భవిష్యత్తు ఆశతో నిండినటువంటి భవిష్యత్తు అవును గాక. All this is possible if only you accept Jesus Christ as a personal savior. ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించినప్పుడే. Don't reject Jesus today. అందుకని ఇది నా యేసుక్రీస్తు ప్రభువుని నిరాకరించవద్దు. Once there was a place and there was a high school as well. ఒకనొక సమయంలో ఒక స్థలములో ఒక హై స్కూల్ ఉండింది. And in the morning there was a hectic day for all the high school students, and students were there in the classrooms and the teachers were attending to the classes regularly. ఆ యొక్క ఉన్నత పాఠశాల ఉదయకాలన చాలా పని కలిగినటువంటి దినంగా ఉండింది. విద్యార్థులు చదువుకుంటున్నటువంటి సమయము, ఉపాధ్యాయులందరూ కూడా పాఠాలు చెప్తూ ఉన్నటువంటి సమయం. Let's think that perhaps the last day for them before they can disperse for the vacation. ఇలాగ అనుకుందాము, వారి సెలవులకు వెళ్ళేదానికి మునుపుగా అది వారికి చివరి దినమై ఉండవచ్చని. So there were at least 50 students, imagine.
కాబట్టి అక్కడ కనీసం 50 మంది విద్యార్థులు They ఉండినారు. were all from 10th class. వారందరూ కూడా 10వ తరగతి. Then teacher asked a simple question. టీచర్ ఒక సామాన్యమైనటువంటి ప్రశ్న వేశారు. He said that I would like to spare 500 rupees for each of the student, but I would like to know what would be what you will use this 500 rupees for. కాబట్టి ఆ టీచర్ చెప్పాడు కదా, మీ అందరికి కూడా ఒక్కొక్కరికి నేను 500 రూపాయలు ఇవ్వగోరుతున్నా, కానీ నేనేం తెలుసుకోబోతున్నానంటే మీకు ఇచ్చిన తర్వాత దేని కొరకు మీరు దాన్ని వెచ్చిస్తారు లేక ఉపయోగిస్తారు. And one lad came and he said, I want to go to paradise and have a full biryani before I leave youth camp. ఒక అబ్బాయి చెప్పాడు కదా, యూత్ క్యాంప్ విడిచి వెళ్ళేదాని మునుపుగా పారడైజ్కి వెళ్ళి పారడైజ్ బిర్యానీ తినేసి వెళ్ళాలనుకుంటున్నా. Okay. Then he called other boy. మిగతా అబ్బాయిని పిలిచాడు. He మరొక said, what do you do with this 500? అడిగాడు, ఈ 500తో నువ్వేం చేస్తావు? Yeah, I want to go for a new dress because I need to attend a new class next academic year. తర్వాత వచ్చేటువంటి తరగతిలో నేను నూతన క్లాస్కి వెళ్ళాలి కాబట్టి కొత్త దుస్తులు కొనుక్కుంటాను. And then that's also fine, teacher said. అది టీచర్ అన్నాడు, బానే ఉందన్నాడు. And then other student came. మరొక విద్యార్థి వచ్చాడు, What you would like to do with this 500? ఈ 500తో నువ్వేం చేయగోరుతున్నావు? He said, for the next academic year I need some notebooks and material for my studies. I would like to buy them too. వచ్చే మరి సంవత్సరం నిమిత్తమై నాకు కొన్ని పుస్తకాలు, మరి నా యొక్క పాఠశాల పుస్తకాలు అవసరమే ఉంటాయి, వాటి కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు. That was really solid reason. మంచి కారణం, బలమైనటువంటి కారణాలు And ఇచ్చారు. there was a small lad who was sitting on the rear bench. ఆ వెనక బెంచ్లో ఒక చిన్న అబ్బాయి కూర్చొని ఉన్నాడు. That was the last guy to respond for this 500. What he would going to do? ఇక్కడ టీచర్ గారు అడిగినటువంటి 500 ఇస్తే ఏం చేస్తారనే దానికి జవాబిచ్చేటువంటి చివరి అబ్బాయి వాడు. And that boy came to the platform of the teacher. అప్పుడు ఆ అబ్బాయి ముందుకు వచ్చాడు. ఆ వేదిక దగ్గర టీచర్ ఉన్న All స్థలానికి shivering and submission. ఎంతో వణుకుతో లోబడే స్వభావంతో He said like this. ఆయన ఇలాగ అన్నాడు, Teacher, my father died long ago when I was not even coming to the school. నేను స్కూల్కి వచ్చేదానికి మునుపుగా చేరేదానికి మునుపుగానే చాలా కాలం క్రితం మా నాన్నగారు చనిపోయారు. My mother became a widow. మా అమ్మగారు ఆమె విధవరాలు అయిపోయింది. She has been helpless all these days. ఇన్ని దినాలు కూడా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఆమె ఉండింది. But she is living for me. నా కొరకు ఆమె జీవిస్తుంది. And she wants to encourage me to study. That's the reason as to why she has put me in this school. నన్ను చదువుకోమని మా అమ్మ ప్రోత్సాహపరిచింది కనుక ఈ దినాన ఇక పాఠశాలలో నేను ఉన్నాను. Then he continued his story. తర్వాత తన కథ కొనసాగించాడు. My mother helps me in my studies, earning money by sewing clothes. మా అమ్మ ఆమె నన్ను చదువుకునే దాని కొరకై బట్టలు కుడుతూ ఆమె మిషన్ ఆమె పని చేస్తూ ఆమె నన్ను చదివిస్తుంటుంది. She is using sewing machine to stitch clothes for others. కుట్టు మిషన్ ద్వారా ఇతరులకు బట్టలు కుట్టేటువంటి పని ఆమె చేస్తుంది. So then teacher asked, what you would like to do with this 500? అప్పుడు టీచర్ అడిగారు, ఏం చేయాలనుకుంటున్నావు నీకు 500తో అని. And the answer was, I wetting. జవాబు ఏంటంటే I wetting. కంట తడి అయ్యేటువంటి జవాబు. He said, I want to buy a pair of spectacles for my mother so that she can see the needle of the sewing machine clearly and stitch more dresses, earn more money, spend more money on my studies so that I become highly placed in the secular realm. అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను మా అమ్మగారి కొరకై కళ్ళజోడు కొనాలనుకుంటున్నాను, తద్వారా కుట్టు మిషన్ యొక్క సూది ఆమెకు బాగా కనబడలాగన, తద్వారా ఆమెకి ఎక్కువగా బట్టలు కుట్టము, ఆ రీతికి ఎక్కువ డబ్బులు సంపాదించి నేను కూడా చదువుకునే దాని కొరకే దోహదపడుతుంది అని చెప్పాడు. I want to be in the higher realms. నేను ఉన్నతమైనటువంటి స్థానాలకు రాకూడదు. That's what my mother's dream అది is. నా తల్లిగారి యొక్క కళ. In order to make that dream realize, she is struggling day in and day out at the sewing machine. కాబట్టి ఆ కళ సంపూర్తి చేసే దాని కొరకే ఆమె దివారాత్రులు కూడా కుట్టు మిషన్ పై పనిచేస్తూ ఉంటుంది. The teacher was speechless. చూడండి, నోట మాట రాలేదు టీచర్ గారికి. ఇంకా Then he gave 500 rupees that boy. ఆ అబ్బాయికి 500 రూపాయలు ఇచ్చాడు. And he took that 500 rupees. 500 రూపాయలు తీసుకున్నాడు. Went out and brought a glasses for her mother. వెళ్ళాడు, his mother. వెళ్ళాడు కళ్ళు చూడుకొని తన తల్లి దగ్గరికి కొత్త తీసుకొచ్చాడు. To cut this story short, కథ చిన్నగా చేసి చెప్పడానికి కొరకై the next few years or maybe decades,
కొన్ని సంవత్సరాలు అనుకోండి, లేక దశాబ్దాల తర్వాత The same school, అదే ఉన్నత పాఠశాల, same classroom, అదే క్లాస్ రూమ్, same teacher was there, అదే టీచర్ ఉన్నాడు. and a car rammed into the compound. ఆ యొక్క కాంపౌండ్ లేక ఆవరణంలోనికి కారు వేగంగా దూసుకొచ్చింది. One young dynamic officer is stepping into that classroom. కాబట్టి ఒక చాలా యవనస్తుడైనటువంటి చాలా అధికారం కలిగిన ఒక అధికారి ఆ క్లాస్ రూమ్ లోనికి అడుగు వేస్తూ ముందుకు And వచ్చాడు. the teacher stopped teaching to the students, looking at that officer. అప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయుడు పాఠం ఆపేసి ఇక అధికారి వైపు తను చూడడం మొదలు పెట్టాడు. He came to the teacher. ఆ టీచర్ దగ్గరకు వచ్చాడు. ఆయన, Sir, I don't know how to thank you, చెప్పాడు, సార్ మీకు ఎలా వందనాలు చెప్పాలో తెలీదు, but I want to salute you for all the help you have done. మీరు నాకు చేసినటువంటి మీ సహాయం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెప్పబోతున్నాను అన్నాడు. What happened? Who are you? I don't know who you are. ఏంటి, ఏం జరిగింది, మీరెవరు నాకు తెలీదు అన్నాడు. Then he started to narrate his story. అప్పుడు తన కథ అంతా చెప్పడం మొదలు పెట్టాడు. I was doing my schooling here in the school. ఈ స్కూల్లోనే నేను కూడా చదువుకున్నాను. And one fine day when we were about to leave, disperse for the vacation, you called and gave 500 rupees for me. ఒక దినాన్ని మా సెలవులకు వెళ్ళిపోయేట అనుకునే సమయంలో పిలిచి 500 రూపాయలు మీరు అందరు కూడా ఇచ్చారు. I was sitting on the rear bench. నేను అక్కడ వెనక బెంచీలో I కూర్చున్నాను. was the person who said that I want this 500 rupees to be used to get a spectacles for my mother, so that she may stitch more clothes, so that earn more money and invest on me, so that I become a big officer. కాబట్టి ఆ సమయంలో నేను మా అమ్మగారి కొరకే కళ్ళజోడు కొనడానికి కొరకే 500 రూపాయలు ఉపయోగిస్తాను. తద్వారా కుట్టు మిషన్ పై మా అమ్మగారు పనిచేసే దాని కొరకే వీలవుతుంది. ఎక్కువ డబ్బులు సంపాదించి నేను ఉన్నతమైనటువంటి విద్య గడించి ఉన్నత స్థలానికి రావాలనేసి అలాంటి కోరిక నేను కోరానని చెప్పాడు. To put the story short, this 500 rupees of yours has made me like this today. కథ సంక్షిప్తంగా చెప్పాలంటే మీరు ఇచ్చినటువంటి 500 రూపాయలు ఇది నేను ఇక్కడ ఏమై ఉన్నానో ఆ రీతిగా నేను అయ్యి నిలబడ్డాను అన్నాడు. I am so and so. నేను పలానా అని చెప్పాడు. I am IAS officer. నేను ఒక ఐఏఎస్ అధికారి. I am in a training there in a particular place. నేను ఒక ప్రత్యేకమైన స్థలంలో తర్ఫీదులో ఉన్నా. I came to this school నేను ఇక స్కూల్కి వచ్చా to just thank you for all your help. మీరు చేసిన దాని అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెప్పడానికి కొరకు వచ్చా. Teacher was speechless. ఆ టీచర్ నోట మాట రాలేదు. Shall we apply this story to ours as well? ఈ కథ మనకోసారి అన్వయించుకుంటామా? That teacher is Jesus Christ. ఆ ఉపాధ్యాయుడు యేసు ప్రభువారు. The students are we all. ఆ విద్యార్థులు మనం అందరం. He gave life for us. ఆయన తన ప్రాణం మరొకరికి ఇచ్చాడు. He gave life. మనకి జీవాన్ని ఇచ్చాడు. He gave opportunity for us. మనకు అవకాశాన్ని ఇచ్చాడు. He gave open freedom for all of us. ఆయన మనందరికి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. Whatever you want you can do. నువ్వు ఏం చేయాలనుకుంటే చేయొచ్చని. Going and eating out is not a bad option. బయటికి వెళ్ళి తినడం అనేది తప్పు సంగతి. Having a good dress is not a bad option. మంచి వస్త్రాలు వేసుకోవడం తప్పేం కాదు. Purchasing books is not a bad option. పుస్తకాలు కొనుక్కోవడం అనేది తప్పేం కాదు. That's all good. అవన్నీ మంచివే. But what best is the way you can use that gift given to you? అయితే నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వరాన్ని అతి శ్రేష్టమైన విధానంలో ఎలాగ వాడుకోగలవు? What is the best way to use that 500 rupees in order to elevate you? కాబట్టి నీ యొక్క జీవితంలో 500 రూపాయలు ఎలాగన వాడబడాల శ్రేష్టమైనటువంటి విధానములో This boy knows how to use it to the core. ఈ అబ్బాయి ఈ రీతిగా చాలా శ్రేష్టమైన విధానంలో దాన్ని వాడాలి, ఆయనకు తెలుసు. The Lord has set before you this youth camp. ప్రభు ఈ యూత్ క్యాంప్ ఎదుట ఉంచాడు. It's all good whatever you do. మీరు ఏం చేసినా అన్ని కూడా మంచిదే. But Jesus wants you to make it the best of this occasion. అయితే యేసు ప్రభువు వారు కోరుతున్నారు ఏంటంటే ఈ సందర్భాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలా. Best use of the youth camp. యూత్ క్యాంప్ ని సంపూర్ణ శ్రేష్టమైన ఈ జీవితంలో శ్రేష్టమైన of your talent. నీ యొక్క తలాంతు శ్రేష్టమైన of your life. నీ జీవితాన్ని శ్రేష్టంగా వాడుకోవాలా. Best use of your education. నీ విద్య శ్రేష్టమైన విధానం. Best use of your preparation. నీ యొక్క సిద్ధపాటు శ్రేష్టమైన. Best use of your Christian life. నీ క్రైస్తవ జీవితాన్ని శ్రేష్టంగా వాడుకోవాలా. Whatever the Lord is bestowed with, all the things have to be put into the best use. కాబట్టి ప్రభు నీపై ఎలాంటి సంగతులు కుమ్మరించి నీకు ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా శ్రేష్టమైనటువంటి ఉపయోగం కొరకు వినియోగించాలా. This boy hasn't looked at other students who are really interested in other things. కాబట్టి ఈ అబ్బాయి మిగతా సంగతుల విషయమై శ్రద్ధ కలిగిన మిగతా విద్యార్థుల వైపు చూడలేదు. He was more interested by whom he was brought into this world. ఆయన ఎవరి ద్వారా ఈ లోకంలోనికి తాను వచ్చాడో
ఆ వ్యక్తి విషయంలో ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. Are you not interested by whom you are brought into this world? ఈ లోకంలోనికి నువ్వు ఎవరి ద్వారా తీసుకురాబడ్డామో వారి గురించి మీకు శ్రద్ధ లేదా? Is it not Jesus Christ? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కాదా? Is it not Jesus that loves you? యేసు ప్రభు కాదా నిన్ను Is ప్రేమించేది? it not that Jesus that gives you all the things that are needed నీకు అవసరమైనవన్నీ for devotion and as well as this secular life? కాబట్టి భక్తికిని ఈ జీవమునకు సంబంధించిన సమస్తము కూడా నీకు అనుగ్రహించేది యేసు ప్రభువారు కాదా? God is on the lookout for such people. ప్రభు అలాంటి వాళ్ళ కొరకే కనిపెడుతున్నాడు. Peter was one such disciple among others. కాబట్టి పేతురు మిగతా వాళ్ళల్లో ఆయన అలాంటి ఒక శిష్యుడు. He grabbed that occasion. ఆ సందర్భాన్ని ఆయన చేతులతో తీసుకున్నాడు. Personal vision, ఇది వ్యక్తిగతమైన చూపు, personal manifestation, వ్యక్తిగతమైన ప్రత్యక్ష, personal message. వ్యక్తిగతమైన సందేశం. Jesus is for me. నా కొరకై యేసు నా కొరకే వచ్చాడు. యేసు నా కొరకే వచ్చాడు. That's the reason as to why Peter started to also apply Jesus Christ for himself. ఆ కారణం చేత పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితంలో అన్వయించుకోవడం మొదలుపెట్టాడు. And fourthly, నాలుగవది John 21 verse 4. యోహాను సువార్త 21:4. John 21 verse 4. యోహాను సువార్త 21:4 అండి. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. సూర్యోదయం 7వ వచనం అండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. Peter heard that it was Lord. అది ప్రభు అని పేతురు విన్నాడు. Personal vision. వ్యక్తిగత దర్శనం. He saw the Lord there on the shores. ఆ తీరం పైన ఆయన ప్రభువును చూచాడు. All his heart was empty. ఆయన హృదయం అంతా ఖాళీగా His ఉంది. net was empty. ఆయన వల ఖాళీగా His ఉంది. talents were empty. ఆయన తలాంతులు His ఖాళీగా. purse was empty. ఆయన His పర్సు future ఖాళీ. was empty. ఆయన భవిష్యత్తు ఖాళీ. Whatever that is around him was empty and bleak. ఆయన చుట్టూన్నదంతా కూడా ఖాళీ అయిపోయింది, నిరాశజనకంగా ఉండింది. But he has seen one person. అయితే ఆయన ఒక వ్యక్తిని చూశాడు. That vision completely transformed him. ఆ దర్శనం ఆయనను సంపూర్ణంగా రూపాంతరపరిచింది. And he realized that it was Jesus. ఆయన గుర్తించాడు ఆయన యేసు అని. That was a personal vision he received from Jesus. ఆయన వ్యక్తిగతంగా ప్రభు నుంచి పొందినటువంటి దర్శనం అది. What happens as soon as we see Jesus? మనము యేసుక్రీస్తు ప్రభువుని చూచిన వెంటనే ఏం జరుగుతుంది? Fifthly and finally, ఐదవది చివరిది John 21 యోహాను సువార్త 21 verse 15. 15వ వచనం. Lovest thou me more than these things? నీవు నన్ను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? This is asked thrice as we see in John 21. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ ప్రశ్న ముమ్మారు లేక 3 సార్లు వేయబడింది. Lovest thou me? నీవు నన్ను Lovest ప్రేమించుచున్నావా? thou me? నీవు నన్ను ప్రేమించున్నావా? Lovest thou me? నీవు నన్ను A ప్రేమిస్తున్నావా? person who denied Jesus Christ. A person who denied Jesus యేసు Christ. ప్రభువారిని ఎరగనని బొంకినటువంటి వ్యక్తి Now he is standing on that ground wherein Jesus wants to give a divine mission. యేసుక్రీస్తు ప్రభువారు దైవికమైన బాధ్యతను ఆయనకు అప్పగించే ఆ తీరం ఆయన నిలబడి ఉన్నాడు. Personal mission. అది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. What is that mission? ఏంటా బాధ్యత? Feed my sheep. నా గొర్రెలను మేపము. Then feed my lamb. నా యొక్క గొర్రె పిల్లలను మేపము. Here that shepherd is giving the responsibility of the sheep to the disciples. చూడండి, ఇక్కడ కాపరి తన గొర్రెలను కూర్చున్న బాధ్యతను తన శిష్యునికి అప్పగిస్తున్నాడు. This is marvelous grace Jesus wants to bestow upon you and I. నీపై నాపై యేసు ప్రభువారు కుమ్మరించబోతున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కృప. What greater goodness and mercy is there in the life of Peter other than his restoration back to himself? కాబట్టి పేతురు తిరిగి ప్రభు యొద్దకు తిరిగి సమకూర్చబడే దానికంటే గొప్పదైనటువంటి దేవుని కృపాక్షేమములు ఆయన జీవితంలో ఇంకా ఏం పొందగలరు చెప్పండి. Do you know what happened later? తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? Stepped into the Acts of the Apostles. అపోస్తల కార్యంలోనికి ఆయన అడుగు పెట్టాడు. That same Peter who said, I do not know who Jesus is. ఈ యేసు ఎవరు అని ఎరగనని చెప్పినట్టు ఆ పేతురు. Then he started to shout saying that we are here to witness that Jesus who was crucified and risen on the third day. కాబట్టి ఆయన కేకలు వేస్తూ గట్టిగా చెప్పాడు కదా, ఇక్కడ మేము సాక్షులమై ఉన్నాం, మీరు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు ఆయనని రక్షకుడిగా ఆయన చేశాడని ఆయన గట్టిగా కేకలు వేసి చెప్పాడు.